హైదరాబాద్ రవీంద్ర భారతిలో 75 కోట్ల బీసీ ప్రజానీకానికి సమన్వయ న్యాయం చేకూర్చడం కోసం ఉద్యమించిన బీసీ గర్జన జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా ఉద్యమ బీసీ గర్జన సభకు హాజరైన ప్రముఖ మేధావర్గ నాయకులతో పాటు పాల్గొన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి న్యాయవాది కోరు సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ చరిత్రలో 10,000 ఉద్యమాలకు పైగా ఉద్యమాలు చేసిన ఘనత జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య గారిదని కొనియాడుతూ ప్రజాస్వామ్యంలో కుల జనగణన లెక్కలతో చూసుకుంటే బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. మాత్రమే పెట్టడం జరిగింది. మరి చెప్పేది ఒకటి చేసేది ఒకటా? మరి మాకు రావాల్సిన 50,000 కోట్లు ఎక్కడికి వెళ్ళినాయి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఇదే విధంగా మా బీసీలను మోసం చేస్తూనే వస్తున్నారు. కాబట్టి మేము నిలదీస్తున్నాం. మా ఓట్లు మేమే వేసుకొని ప్రజాస్వామ్యంలో చట్టసభల్లోకి వెళ్లి మా యొక్క రాజ్యాధికారాన్ని మేము తీసుకొని వచ్చి మా బీసీ బిడ్డలకు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలలో ఉన్నటువంటి పేదరికంలో ఉన్న వాళ్ళకు కూడా వారి యొక్క జనాభాకు తగ్గట్టుగా వారికి న్యాయం చేయడానికి ఈరోజు మేము నడుం బిగించినాం. అందుకు సాక్ష్యం ఈ యొక్క బీసీ గర్జన ఈరోజు రవీంద్ర భారతి వద్ద జరిగింది. మిత్రులారా, యువకులారా, సోదరిమణులారా, తెలంగాణ 4 కోట్ల ప్రజానీకంలో ఉన్నటువంటి పేదరికంతో బాధపడుతున్నటువంటి నా ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారందరూ కూడా మనం రాజ్యాధికారం తెచ్చుకోవడానికి ఈరోజు మనము నడుం బిగించి ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనకు రాజ్యాధికారం వస్తుంది. ఆ రాజ్యాధికారంతోనే మనం ఏదైనా సాధించవచ్చు. ఎందుకంటే మన దగ్గర వేల కంపెనీలు ఉన్నాయి. ఉద్యోగాలేమో వాళ్ళకు సంబంధించినటువంటి తొత్తులకు ఉద్యోగాలు, మన పిల్లలేమో రోడ్ల మీద తిరుగుతారు. మన పిల్లలకు మనం చేసుకోకపోతే ఇంకెవరికి మనం చేస్తాం? అందు గురించి అని చెప్పేసి ఈరోజు యువతరం కూడా ఇక్కడికి భారీ ఎత్తున వివిధ జిల్లాల నుండి తరలి వచ్చింది. ఆ యువతరానికి కూడా మేము పిలుపునిస్తున్నాం. మీరు ధైర్యంగా ఉండండి. మీకు గత ప్రభుత్వం నిధులు నియామకాలు అన్నది. నీళ్లు లేవు, నా నిధులు లేవు, నియామకాలు లేవు. ఏం చేసి చూపెడతాం? నీళ్లు తెప్పిస్తాం. నీళ్లు అంటే ఈ తాత్కాలికంగా వచ్చే నీళ్లు కావు. ఈ రోజు వచ్చే రేపు రాకపోయి, రేపు వచ్చే ఎల్లుండి రాకపోయి అనే నీళ్లు కావు. చుట్టుముట్టు తెలంగాణలో